at my face in the mirror and I wonder what I see. I'm just a traveling soldier and I'll be all I can be. But right now I just wanna be free. I wanna be all I can be. But right now I just wanna be free. I wanna be all I can be. Though they say I'm a failure, do they know who I can be? If they wanna know who I am, they just have to wait and see. But right now I just wanna be free. I wanna be all I can be. Look at my face in the mirror, and I wonder what I see. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 1700 మాస్టర్ టీచ్ మీ కుంగ్ ఫు. హాయ్ హలో వెల్కమ్. ఈ రోజు ఆడవాళ్ళకి అత్యవసరమైనటువంటి కరాటే నేర్పించడానికి నేను మీ కరాటే మాస్టర్ సుమాన్ ఇక్కడికి వచ్చేసాను. స్వాగతం. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. హాయ్ హాయ్ హాయ్. మీ పరిచయాలు. నా పేరు శిరీష. నేను సెకండ్ ఇయర్ కంప్లీట్ చేశాను. ఎంసెట్ కి ప్రిపేర్ అవుతున్నాను. అండ్ నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ అక్క. ఎంసెట్ కి ఈ సెట్ కి ఆ సెట్ కి ప్రిపేర్ అవ్వడం కాదు, జీవితం కోసం ప్రిపేర్ అవ్వాలి. దేనికోసం? జీవితం కోసం. ఓకే, అందుకే మీ దగ్గరికి ఎప్పుడైనా వచ్చాను ఎలాంటి అక్క. ఆపద వచ్చినైనా సరే మనం మనల్ని కాపాడుకునేలాగా ఉండాలి. అందుకే ఆడపిల్లలకి చాలా అవసరం కరాటే. శ్రావణి. ఐఎమ్ శ్రావణి ఫ్రమ్ ఖమ్మం. నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను, టర్బో కాలేజ్ హైదరాబాద్. మహేశ్వరి. నేను మహేశ్వరి. ఓకే, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయింది. హైదరాబాద్ నుండి వచ్చాను. వెరీ గుడ్. నా పేరు రేవతి. నేను దేవరకొండ నుంచి వచ్చాను. జాబ్ చేస్తూ ఉంటాను. ఓకే, నా పేరు నిఖిత. నేను ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశాను. హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే. నిఖిత ఇలా రా. నేను ర్యాండమ్ గా నా స్టూడెంట్స్ ని పిక్ చేసుకుంటూ ఉంటాను. వీళ్ళకి వాళ్ళకి అని కాకుండా ఎవరు పడితే వాళ్ళకి నేను నేర్పిస్తూనే ఉంటాను. ఇప్పుడు నిఖితకి నేను కరాటేలో ఫస్ట్ నమస్కారం ఎలా పెడతారో నేర్పించబోతున్నాను. నిఖిత 2 చేతులు ఇలా పెట్టుకో, పిడికిలు బిగించు. బిగించావా? కమాన్. ఇప్పుడు 2 చేతులు వెనక్కను. వెరీ గుడ్. లెగ్స్ బెండ్ చేయి. అలాగే కూర్చొని టెస్టింగ్. 10 నిమిషాల పాటు ఇలా గనక ఈ అమ్మాయి కూర్చోగలిగినట్టయితే అప్పుడు నేను ఈ అమ్మాయి కరాటే నేర్పిస్తాను. అలాగే నువ్వమ్మా? సుమా. నేను మంజు. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. హైదరాబాద్ నుంచి వచ్చాను. లేచావెందుకు? కూర్చో. సిట్ డౌన్. సిట్ డౌన్. చేతులు వెనక్కి. ఇది ఉంది కదా, ఇది వెనక్కి ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలి. వెరీ గుడ్. అసలు ఈ అమ్మాయి బొక్కలతో కూడా చంపేలా ఉంది. నిఖిత వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్. బాగా కూర్చున్నావు. ఇప్పుడు నెక్స్ట్ మూమెంట్ నేను నీకు నేర్పిస్తాను. మనం ఎక్కడి వరకు వచ్చాము? సగం కూర్చోవడం వరకు వచ్చాం. ఓకే, సగం కూర్చున్నావా? ఇట్లా కూర్చో. ఇప్పుడు ఈ చైన్ ఇలా తీసుకొని రా. ఈ చైన్ ఇలా తీసుకొని రా. ఈ రెండింటిని ఇలా పెట్టు. ఇప్పుడు ఇలా అని బాగా వంగి నమస్కారం పెట్టు. ముందుకు రా. ఇంకా ముందుకి ముందుకి. అది. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి చెయ్యి. రెడీ? 1 2 3. మాస్టర్ టీచ్ మీ కుంగ్ ఫు. దారిలో ఉంది, నీకు ఇంకా పూర్తిగా రాలేదు. 2 కాళ్ళు ఇట్లా స్ప్రెడ్ చేయడానికి నీ కాస్ట్యూమ్ సహకరించడం లేదు. అందుకే అంటున్నానండి, ఏంటండి ఈ చీరలు, ఈ లంగా ఓణీలు? ఎన్ని రోజులు ఆడపిల్లకి? అందరికి యూనిఫామ్ లాగా రోజు ఇవే బట్టలు వేసుకొని తిరగండి, బాగుంటుంది. ఏమంటారు? వేరే వేరే మ్యాచింగ్ వేసుకోవాల్సిన అవసరం లేదు. గాజులు అక్కర్లేదు, నగలు అక్కర్లేదు. మీ మొగుల్లో కూడా ఖర్చు తగ్గుతుంది. అదే మీ బాయ్ ఫ్రెండ్లకి. సో ఆలోచించండి. ఓకే, గుడ్ జాబ్. వెరీ గుడ్. కమాన్ గో నిఖిత. స్టూడెంట్స్, ఈ రోజు వచ్చిన వాళ్ళలో ఎవరు విన్నర్ అవుతారో తెలుసుకుందాము. ఏయ్, లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్లో మన మొట్టమొదటి రౌండ్. పట్టుకోండి చూద్దాం. జర
వచ్చింది స్టార్ కార్డ్ చూద్దాము. కమాన్ మీ కార్డ్స్ తీయండి. రేవతి. రాకాసి నువ్వే బయటేసి అట్టా దోపేస్తే రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసిపోతే పోతే పోపో టాపులేసిపోతే పోతే పోపో చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసిపోతే కన్నే కొట్టాబంటే టాపులేసిపోతే ముద్దే పెట్టాబంటే టాపులేసిపోతే చెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసిపోతే రో. ఏంటది నువ్వు డాన్స్ చేస్తుంటే వచ్చి నేను అటాక్ చేశాను నీ మీద? నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోలేకపోయావు. సో ఇలాగైతే ఎలాగా? ఈ రోజు నుంచి నీ దగ్గర నుంచి నేర్చుకుంటాను కదా, అప్పటి నుంచి మళ్ళీ పార్టిసిపేట్ చేస్తాను. ఎవరైనా వెనక నుంచి వచ్చి ఇలా అటాక్ చేశారనుకో, ఓకే నువ్వేం చెయ్యాలి? ఇలా కొట్టేయాలి. కాదు, ముందు నుంచి పారిపోవాలి. మీ అందరికి ఏమొచ్చింది చూపించండి. Who? One, two, three, go! కమాన్, రెండు చేతులు ఇలా పెట్టుకో. ఎవరైనా సరే నిన్ను అటాక్ చేయడానికి వచ్చినప్పుడు నువ్వు కృష్ణ గారి స్టెప్ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? లైక్ దిస్. చేతులు ఇలా పెట్టు. ఫస్ట్ 2 3 4 1 2 3 4. నువ్వు నన్ను అటాక్ చేయి. వావ్ చెయ్యి. వావ్, ఇలా కూడా నెక్స్ట్ అటాక్ చేయి. అటాక్ స్లో మోషన్ లో చేయమన్నానా నేను? ఓకే, నీకు 10 పాయింట్స్ తీసుకో. నేను ఒక క్వశ్చన్ అడతాను. అడుగు. నువ్వు చాలా ఇంటెలిజెంట్ అని నాకు కొంచెం అలా ఉంది రేంజ్. సో ఆన్సర్ ఇస్తే నువ్వు గ్రేట్, లేదా నేనే గ్రేట్. ఓకే ఓకే. ఒక యానిమల్ 2 hours బ్రీతింగ్, ఐ మీన్ వాటర్ లో ఉంటది బ్రీతింగ్ చేయకుండా, అదేంటో చెప్పు. వాటర్ లో ఉంటుంది బ్రీతింగ్ చేయకుండా. హిప్పోనా? నో, హిప్పో కాదు. పిస్సా? నో. రైనోనా? నీకు ఇన్ని ఛాన్సెస్, Crocodile. ఓన్లీ 2 chances. అది 8 hours ఉంటుంది. సీ హార్స్? నో, అంతే, టైం అయిపోయింది. సీ హార్స్? నో. ఎలిఫెంట్ సిఎల్. ఏంటి? ఎలిఫెంట్ సిఎల్. ఎలిఫెంట్ సిఎల్ SCAL. ఎలిఫెంట్ సీల్. సీల్, ఎలిఫెంట్ సీల్. yes, ఎలిఫెంట్. ఓకే. రెడీ? 1 2 3 గో. అమ్మాయిలు ఎప్పుడైనా ఎలాంటి ప్రదేశంలో అయినా సరే చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్య కాలంలో అమ్మాయిలు ఏం చేస్తున్నారు తెలుసా? సెల్ ఫోన్లు పెట్టుకొని అస్తమానం దాంట్లో చిట్ చాట్ చేసుకుంటూ చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనించడం లేదు. అలాంటప్పుడే చాలా ఆపదలు అడగకుండానే వచ్చి మన తలుపు తడతాయి. నాకు అలవాట్లేదు కదా సుమా. ఏం అలవాట్లేదు?
ఫోన్ ముట్టుకునే అలవాటు. ఫోన్ ముట్టుకునే అలవాటు లేదా? పట్టుకుంటావా పోనీ? పట్టుకుంటా ముట్టుకుంటా, కాకపోతే అంత చాటింగ్ అలవాటు లేదు కదా. అసలు అలవాటు లేదా? దట్స్ అ వెరీ గుడ్ థింగ్. గుడ్. సో నువ్వు చాలా జాగ్రత్తలో ఉంటావు. 360 degrees ఎప్పుడు నీ కళ్ళు అలా 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 పర్యవేక్షిస్తూనే ఉండాలి. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ఎటో ఒక కార్నర్ నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత డేంజర్ కంటెంట్ కొంచెం ఎక్కువైపోయిందబ్బా. జాగ్రత్తగా ఉండండి అమ్మాయిలు. ఏమైనా టిప్స్ కావాలంటే నన్ను అడగండి. ఎగ్జాంపుల్, ఒక ఫ్రూట్ దాన్ని 12 పీసెస్ చేయాలి. ఒక ఫ్రూట్ ని 12 పీసెస్ చేయాలి. చాలా ఈజీ. ఇందాక చూడలేదా బిగినింగ్ లో నేను ఇటుక రాళ్ళని కేవలం నా సింగిల్ హ్యాండ్ తో చేయగలుగుతారని నేను చెప్తున్నా. పనసకాయ తీసుకురా పగలగొట్టి చూపిస్తా, పుచ్చకాయ తీసుకురా పగలగొట్టి చూపిస్తా, నిమ్మకాయ తీసుకురా పగలగొట్టి చూపిస్తా. నిమ్మకాయ ఎవరైనా చేయగలుగుతారు సుమ గారు. నిమ్మకాయ చాలా కష్టం తెలుసా నీకు? కానీ నేను పగలగొట్టగలను. చెప్పు. ఫ్రూట్ 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 12 పీసులు. గింజలు 28 నుండి స్టార్ట్ అవుతాయి. ఏంటి చెప్పు. ఆ ఫ్రూట్ ఏంటో చెప్పాలా? నేను పగలగొట్టడమే గానీ గింజలు లెక్కటం. ఆన్సర్ ఉంది. ఫ్రూట్ 12, తర్వాత గింజలు 28 నుండి స్టార్ట్ అవుతాయి. 28 నుంచి స్టార్ట్ అయ్యా. 12 అంటే మన నెలలు సంవత్సరంలో. 28 అంటే ఫిబ్రవరి 28, అక్కడ 31. ఓకే, తట్టుకో తట్టుకో. హే మాస్టర్, టీచ్ మీ కుంగ్ ఫు. 1 2 3 గో. ఓకే నిఖిత, నీ ప్రత్యర్థి నీకన్నా బలవంతుడై ఉండొచ్చు, కానీ నీ ఓటమి ఎక్కడుందో తెలుసా? భయం. అది నీలో పుట్టి నీ శత్రువుకి ఆయుధమై నిన్నే ఓడిస్తుంది. ఈ డైలాగ్ ఏ సినిమాలో? సాయి సినిమాలో రాజీవ్ కనకాల చెప్పిన డైలాగ్. ఓకే తీసుకో 14 పాయింట్. నువ్వేమైనా అడుగుతావా? గుడి నిండా నీళ్లు, గుడికి తాళం. కొబ్బరి బాండం. ఓకే గో. మంజు నీకు 16 పాయింట్లు. అండ్ ఈ ఫస్ట్ రౌండ్ లో విజేత శ్రావణి 18 పాయింట్లు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. మీరేమైనా అడగాలనుకుంటున్నారా? గుర్రంకి ముందు ఏనుగుకి వెనకాల ఉండేదేంటి? గుర్రానికి ముందు ఏనుగుకి వెనకాల. ఏనుగుకి వెనకాల. చాలా కష్టం. చెప్పనా? చెప్పి. గు అనే అక్షరం. గు అనే అక్షరం గుర్రానికి ముందుంటుంది, ఏనుగుకి వెనకుంటుంది. బాబా సుమాను ఓడించాం. గ్రేట్. నువ్వు అడుగు. ప్రతి ఇంట్లో ఒక నల్లవాడు ఉంటాడు. ఈవెన్ మీ ఇంట్లో కూడా ఉండొచ్చు. ఉన్నాడు. ఏంటి? నల్లవాడు. అదే ఎవరు? నల్లవాడే అల్లరి పిల్లవాడే. ప్రతి ఇంట్లోనే ఉంటాడా? నల్లవాడు. మిరియాలవాడు. నో. నల్లవాడు నల్లవాడు చీకటి. నో. అయితే వదిలేసా. చెప్పు. చెప్పాను. మసిగుడ్డ. మసిగుడ్డ మా ఇంట్లో లేదుగా. మేము మసిగుడ్డలు వాడం. మేము చీరలతో తుడుచుకుంటాం, అందుకని మేము మసిగుడ్డలు వాడం. సో ఈ క్వశ్చన్ నాకు వ్యాలిడ్ కాదు. ఓకే, వెళ్ళండి. రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూడండి. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్.
లేసే గరీబు ఏ బాబు ఓ రాంబాబు బాబు ఏ రాంబాబు బుర్రా మిస్సం కిర్రు చెప్పులన్న బాబు బాబు ఓ రాంబాబు బాబు ఏ రాంబాబు కమ్మిడి దిమ్మిడి దరువు లేసే గరీబు మంచోడు మంచోడి వంటే రాంబాబు నువ్వు మంచం కిందికి దూరి నవ్వురా రాంబాబు ఇంట్లోకి రమ్మంటే నిన్ను రాంబాబు అరే ఇల్లే పీకి పందిరి వేస్తవి రాంబాబు అల్లే సుల్లేదు అల్లుడి పేరు సోమలింగం అల్లెదు సుల్లేదు అల్లుడి పేరు సోమలింగం నలుగురిలోన నువ్వు అయ్యే వంట పోడలింగం బాబు ఓ రాంబాబు బాబు ఏ రాంబాబు ఏ తాడిని దన్నే వాడుంటే రాంబాబు ఆడి తల దన్నే టైపు నేను రాంబాబు టాటాకు సప్పుళ్ళు యాల రాంబాబు నీకు శంకరగిరి మనాలేర రాంబాబు బాబు ఓ రాంబాబు బాబు ఏ రాంబాబు బాబు ఓ రాంబాబు బాబు ఏ రామ్ 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 బాబు బాగా చేశారు కానీ కొన్ని కరాటే మూమెంట్స్ కూడా ఉండుంటే బాగుండేది. మరీ ఆడతనంగా చేశారు. ఇట్స్ ఓకే, పర్వాలేదు, చప్పట్లు కొట్టుకోండి. బాబు రాంబాబు పాట ఏ సినిమాలోది? శిరీష. కెవ్వు కేక. కెవ్వు కేక కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. జిమ్సన్ సార్, జిమ్సన్ సార్, జిమ్సన్ సార్. వెల్కమ్ మిస్టర్ విజయ్. నమస్తే సార్. వెల్కమ్ టు ఫైట్ లొకేషన్. ఫైటా? లేకపోతే సైట్ కొట్టడానికి పిలిచా అనుకుంటున్నావా? అమ్మాయిలు పక్కన ఉంటే అందుకే అనుకున్నాను సార్. నేను చెప్పాను కదా సార్, వాడికి పొగరెక్కువ. నువ్వు చెప్పింది విన్నాను, ఇప్పుడు చూశాను. మ్యాటర్ ఏంటో చెప్పు. స్పోర్ట్స్ కోటాలో జాయిన్ అయ్యాను. ప్రిన్సిపల్ మీ దగ్గర సైన్ తీసుకొని రమ్మన్నారు సార్. నా దగ్గర సైన్ తీసుకోవాలంటే నీ బైసెప్ మినిమం 5 ఇంచెస్ ఉండాలి. సైజ్ తెలియదు కానీ ఉంది సార్. ఒరిజినల్. మీకంటే కొంచెం తక్కువే సార్. కొంచెం కాదు, చాలా తక్కువ. నో ప్రాబ్లం, వి విల్ పంప్ ఇట్. సార్ రోజుకి ఎన్ని గంటలు జిమ్ చేస్తారు సార్? 20 hours. 20 hours? డోంట్ టచ్. దూరం దూరం దూరం. సారీ, పగిలిపోతుంది. ఏంటి సార్? చూసేవాడు కళ్ళు. బాడీ హెవీ కదా. అలాగైతే మీ బాడీ ఒకసారి చూడాలి సార్. ఎంతో మంది ఫ్లాంతర్ ఫడీలు చూపించబట్టే చూపించలేదు. జమ్మల్ హాట్ గడ్ నీకేం చూపిస్తాను. ఏంటి సార్? నా బాడీ నీకంతగా చూడాలంటే ఆ ఫోటోలు చూసుకో, పండగ చేసుకో. ఇంతకీ మిస్టర్ జిమ్సన్ ఎవరు? ఆలీ. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట.
చప్పట్లు. బూచాడే బూచాడే పాటని కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? రేవతి. దేవిశ్రీ ప్రసాద్. రేవతి రాంగ్ ఆన్సర్. తమ్మన్ కరెక్ట్ ఆన్సర్. -6. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూడండి. మీరు కూడా వచ్చి స్టార్ మైండ్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైండ్లలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయే రా. సుమన్ గోపీచంద్ వెంకటేష్ లలో కరాటే మాస్టర్ ఎవరు? ఆప్షన్స్. ఏ గోపీచంద్, బి సుమన్. సుమన్. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3 పాయింట్లు. శిరీష 2. అటు 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 చూడు, ఇటెందుకు? శ్రావణి 1. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? అంటే ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆప్షన్స్. ఏ 2007, బి 2009. 2009. కాదు, 2007లో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. గల 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 గలంటూ మనసే గల 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 గాలోకి ఎగిసే మాయో ఓ అమ్మాయో ఆగమంటే ఆగిపోదే దాగమంటే దాగిపోదే. ఇలా మీరు కుర్చీలో కూర్చున్నప్పుడు ఎవరైనా వచ్చి మిమ్మల్ని అటాక్ చేస్తే మీరు ఏం చేస్తారు? చూపించనా? నువ్వు వెనక్కిరా. కుర్చీ తీసినట్టు వెనక్కిరా. కమాన్, అటాక్ అటాక్. కుర్చీతో పారిపోవాలి. కుర్చీని కాదు అటాక్ చేయమన్నది, నన్ను. ఓకే, ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి. కానీ కుర్చీలు కదిలేవైతేనే మీరు ఇలా లేపగలరు, సోఫాలు అయితే లేపద్దు. తర్వాత ప్రమాదం మీకే, అది మీ మీద పడుతుంది. ఓకే, వీధి రాపో పురుగులలో సినిమా పేరు ఏది? ఆప్షన్స్. ఏ పురుగు, బి వీధి. పురుగు. పురుగా? రాంగ్ అమ్మా, రాంగ్. వీధి కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్. స్ట్రీట్ ఫైటర్ అనే తెలుగు సినిమాలో మెయిన్ హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్. ఏ విజయశాంతి, బి శోభన. విజయశాంతి. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. శిరీష 2. మంజు 1. ఇంకా చెప్పాలి, ఇంకా ఇంకా ఎన్నెన్నో చెప్పాలి, ఇంకా నువ్వే చెప్పాలి, ఇంకా చెప్పింకా ఇంకా చెప్పాలి, ఇంకా ఇంకా ఎన్నెన్నో చెప్పాలి, ఇంకా నువ్వే చెప్పాలి, ఇంకా చెప్పింకా. ఓహో ఓ అబ్బాయి నీకై ఓ అమ్మాయి ఉంటుందో వెతుక్కోమనన్నారే, ఇందరిలో ఎలాగే అయినానే నీలాగే. అమ్మా నాన్న ఒక తమిళమ్మాయి సినిమాలో రవితేజ ఏ పోటీలో పాల్గొన్నాడు? బాక్సింగ్. ఏం బాక్సింగ్? కిక్ బాక్సింగ్. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6. శిరీష 2. మంజు 2. శ్రావణి 2. టైక్వాండో అనే పోరాట విద్యలో ప్రధానంగా ఏ అవయవాలని ఉపయోగిస్తారు? ఆప్షన్స్. ఏ కాళ్ళు, బి చేతులు. కాళ్ళు. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. మహేశ్వరి 1. శ్రావణి 1. శిరీష 1. వల్ల వల్ల ఏ చిను పిల్ల పిలిచిందే పిల్ల, కుల్లం కుల్ల కులుకుల కిల్ల పెరిసిందే ఇల్ల. పీటర్ హెయిన్స్, ప్రభుదేవ, దిల్ రాజులలో ఫైట్ మాస్టర్ ఎవరు? ఆప్షన్స్. ఏ పీటర్ హెయిన్స్, బి ప్రభుదేవ. పీటర్ హెయిన్స్. దేవుడి దయ వల్ల ప్రభుదేవ చెప్పలేదు నువ్వు, లేకపోతే నేను 2 పంచులు ఇచ్చుండేదాన్ని. 3 పాయింట్లు తీసుకో. రేవతి 2. మంజు 1. నిజాం సాగర్ ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించారు? ఆప్షన్స్.
ఏ నైలు నది, బి మంజీరా నది. నైల్. వెళ్ళమ్మా ఈజిప్ట్కి వెళ్ళు. ఇంకేంటి అయిపోయింది. రా 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 ఎక్కడ పోతావురా, నువ్వెక్కడ పోతావురా, ఇంకెక్కడ పోతావురా. బ్రూస్లీ, హిట్లర్, చార్లీ చాప్లిన్లలో కరాటే కుంఫు ఫైటర్ ఎవరు? బ్రూస్లీ. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకో. రేవతి 2, శిరీష 2, మంజు 1, నిఖిత 1. టెలిస్కోప్ సహాయంతో కనిపెట్టిన సౌర కుటుంబంలోని మొదటి గ్రహం ఏది? ఆప్షన్స్. ఏ యురేనస్, బి ప్లూటో. ప్లూటో. నో, యురేనస్. నేనే ఇంద్రుడై నేనే చంద్రుడై పుట్టా ఈ ఊరిలో, నవ్వుతుండాలా మంచి చెయ్యాలా, మాటే తప్పితే మీ సౌండ్ తిప్పుతా, మీదికొచ్చి నోణ్ణి ఎగిరితనాలా ఎగరగదీయాలా. కాకి చొక్కా దొరబాబు నేనే, ఖైదీ చేసే పనిలేదులే. బ్లాక్ బెల్ట్, లెదర్ బెల్ట్, ప్లాస్టిక్ బెల్ట్లలో కరాటే వాళ్ళకి ఇచ్చే బెల్ట్ ఏది? బ్లాక్ బెల్ట్. ఎస్, నా దగ్గర ఉన్నది అదే, హైయెస్ట్ బ్లాక్ బెల్ట్. తీసుకో 6. శ్రావణి 2, రేవతి 1, మంజు 2, శిరీష 1. నలుపు చదరాలు అంటే గళ్ళు చెస్ లో ఎన్ని ఉంటాయి? ఆప్షన్స్. ఏ 32, బి 42. 32. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. నోట్లో పళ్ళు, చెస్ లో గళ్ళు 32. శ్రావణి 1, రేవతి 1, శిరీష 1. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూడండి. లలిత బ్రాండ్ రైస్ 4 మైలులో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం శిరీష. సుమన్. చూద్దాం. మాస్టర్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం ఓకే. రేవతి చెప్పు. భానుచందర్. చూద్దాం. ఎస్, కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం శిరీష. పవన్ కళ్యాణ్ గారు. నా స్టూడెంట్. నేనే ఆ టైర్ల కింద చేతులు పెట్టడం అవన్నీ నేర్పించా. ఏమనలేదు, నేను అనలేదు, నేను స్టూడెంట్ అనలేదు. ఈ మాత్రం దానికి అంత కోపం ఎందుకు బాబు? నేనే మీ స్టూడెంట్ని అని చెప్పాను అంతే. 6. నెక్స్ట్ చిత్రం శిరీష. శ్రీహరి. చూద్దాం. ఎస్, కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం నిఖిత. ప్రభాస్. చూద్దాము.
-6. ఇదిగో ఇట్లాంటి స్టన్స్ నేను కోకొల్లలు చేస్తాను, కావాలంటే చూస్తారా? చూస్తారా? చూస్తాం. అత్యంత భయంకరమైన స్టంట్స్ నేను ఇప్పుడు చేయబోతున్నాను. నా ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా చేయబోయేటువంటి ఈ స్టంట్స్ దయచేసి మీరు మీ ఇళ్లలో ప్రాక్టీస్ చేయొద్దు. ఇది నిపుణుల పర్యవేక్షణలో జరిగింది. ఓకే? But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. చేతి మీద దొరిలించమంటే ఎవరమ్మా తల మీద నుంచి దొరిలించింది? నీ జఫా దా. Though they say I'm a failure, do they know who I can be? If they wanna know who I am, they just have to wait and see. But right now, I just want ఈసారి కాళ్ళు. look at my face in the mirror, and I wonder what I see. I'm just a రెండు కాళ్ళ మీద నుంచి. లాస్ట్ చిత్రం. రేవతి, రామలక్ష్మణులు ఫైట్ మాస్టర్లు. చూద్దాం. కిక్ బాక్సర్ రవితేజ బాక్సింగ్ చేసి 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 చేతులు బాగా నొప్పులు ఎడుతున్నాయంట, అందుకే ఉంగరాలు పెట్టుకుని వచ్చారు. -6. చిత్రాల రౌండ్ ముగిసింది. స్కోర్స్ ఏంటో చూడండి. ఈ రౌండ్ మొదలు పెట్టే ముందు ఇంకొక సాహసం చూద్దాం. చూడండి. ఓకే, భయపడద్దు, ధైర్యంగా ఉండండి, భయపడద్దు, ఏమీ పర్వాలేదు మీకు. ధైర్యంగా చూడండి. ఓకే, పగలగొట్టమని పెట్టారా, తినమని పెట్టారా? ఎవరయ్యా సరిగ్గా ఏపలేదు? సుమా, అవి పగలగొట్టాలమ్మా, తినొద్దు. మీ స్టన్స్ ఎక్కడ నేర్చుకున్నారండి? కొన్ని నేర్పిస్తే వచ్చేవి కాదు, పుట్టుకతో రావాలి. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్ లో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఓకే, సో మీరు కూడా ఇప్పుడు కరాటేలో నేను చూపించిన కొన్ని ట్రిక్స్, అదే స్టంట్స్ చేయబోతున్నారు. ముందు అరటిపండు తింటారు, మెయిజ్ ఆడతారు, ఆ తర్వాత ఇక్కడికి వచ్చి దీన్ని ఇది కూడా పగలగొట్టాలి. అది అయ్యాక ఇక్కడికి రండి. చేయి వాడుకోవచ్చు, కానీ నేను ఎక్స్పర్ట్ని కాబట్టి నాకు చేతులు అక్కర్లేదు. తీసుకొచ్చి దీని మీద పెట్టండి. బిందెలు పట్టుకోవద్దు, తీసేటప్పుడు కూడా చేతులు వాడచ్చు, కానీ బిందెలు పట్టుకోవద్దు. ఇది గేమ్, అర్థమైందిగా? 1 2 3 హూ.
పట్టుకోవద్దని చెప్పాం. నువ్వు బిందెలు పట్టుకున్నావు 2. ఫస్ట్ ఇదేమో చైన్ మధ్యలో కూడా పట్టుకొని తీసుకొని వెళ్ళావు. అంటే 3 బిందెలు లెక్కలోకి రావట్లేదు. నేను చాలా స్ట్రిక్ట్. 1 2 3 4 24 పాయింట్లు. రైస్ కుక్కర్. ఆల్ ది బెస్ట్. 1 2 3 హూ. మూడు బిందెలు పెట్టావు, ఇక్కడ 2 పగలగొట్టావు. సో 5 6 7 42 పాయింట్లు. హండీ సెట్. ఆల్ ది బెస్ట్. 1 2 3 హూ. సో 2 3 4 5 6 36. అండ్ రోటీ మేకర్. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఫస్ట్ పెట్టిన బిందె ఒకటి మైనస్, ఎందుకంటే నువ్వు మధ్యలో పట్టుకున్నావు చైన్. సో 1 2 3 4 5 30. హాట్ బాక్స్ సెట్. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో.
1 2 3 4 5 6 7 8 48 పాయింట్లు. అండ్ డిన్నర్ సెట్. గుడ్. శ్రావణి శిరీష లీడ్ లో ఉంది. మరి నువ్వు ఆ టార్గెట్ రీచ్ అవ్వాలి అంటే నీ టార్గెట్ 11 ఆర్లు. ఓకే 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 48 పాయింట్లు. అండ్ కూల్ బాక్స్. ఈ రోజు మన లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో స్టార్ యువతి శిరీష. నువ్వే జానా మాయల మునగాడే కూర్చోడే